హలో ఆల్, ఈ రోజు అయితే మరొక వ్లాగ్ లేక వచ్చేసాం. తెలంగాణ రైతు మహోత్సవం 2025 లో భాగంగా ఇక్కడ మన ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతుందో ఈ ఏప్రిల్ 11th నుంచి 14th వరకు కూడా జరుగుతున్నటువంటి ఈ రైతు మహోత్సవం ఏదైతే రైతు మేళాగా జరుపుతున్నారో, సో ఇక్కడ దాదాపు 300 పైగా స్టాల్స్ లో రకరకాల ఉత్పత్తులు, సో రైతులు స్వయంగా పండించిన పంటలతో పాటు అండ్ ఎన్నో కుటీర పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్యామిలీతో పిల్లలతో పాటు మీరు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రీ టికెట్తో ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఇక్కడ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 8:30 వరకు కూడా మీకు అన్ని స్టాల్స్ కూడా ఓపెన్లో ఉంటాయి. సో కొనుక్కోవచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా విజిట్ చేయండి, మిస్ అవ్వద్దు, ఎంజాయ్ చేయండి. మా ఫామ్ అబ్దుల్లాపురం అయితే రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండలంలో ఉంటుంది. హైత్నగర్ గ్రామం దగ్గర ఉంటుంది. అవర్స్ ఇస్ ఏ నేచర్ ఫామ్ పాస్ట్ 35 years. ఓకే, 35 సంవత్సరాల నుంచి నేచర్ ఆ ఫామ్. ఒక అడవిని తీసుకుని అడవిని ఈ విధంగా తీసుకురావడం. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ అనే ఫామ్ని వేస్ట్ సాయిల్ని తీసుకొచ్చి అగ్రికల్చర్ కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అందరూ ఆర్గానిక్లో ఏదో మ్యాంగో కానీ బనానా అటు పండిస్తారు. ఫ్రూట్స్ మాది వినూత్నంగా పండిస్తాం. అంటే కాశ్మీర్లో ఉండే మొక్క దగ్గర నుంచి కన్యాకుమారి దగ్గర మొక్క, రామగుండంలో ఉండే మొక్క కూడా మా ఫామ్లో బతికిస్తాం. ఓకే, టెంపరేచర్ని కంట్రోల్ చేసుకుంటూ బతికిస్తాం. సో మా దగ్గర 50 degrees సెంటిగ్రేడ్లో విచ్చిస్తాండే మొక్కలు ఉన్నాయి, 35 degrees విచ్చిస్తానే ఉంటాయి, 30 degrees, 25 degrees, 10 degrees, ఈవెన్ 0 degrees హిమాలయాల పర్వతంలో ఉండే మొక్కలు కూడా మేము సో అలాంటి ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మైక్రో క్లైమేట్ మా నేచర్ తోటి. ఓకే, నేచర్ తోటి. ఓకే, ఇంకేమి గ్రీన్ హౌస్ అవి కూడా ఎలక్ట్రిసిటీ నేచర్ తోటే ఏది యూజ్ చేయట్లేదు. చేయటం. గ్రేట్ సార్. సో అసలు మీ దగ్గర ఉన్న ఈ వెరైటీస్ గురించి వివరిస్తారా? మా దగ్గర అన్ని రేర్ వెరైటీస్. మా ఫామ్కి ఇప్పటికీ ఒక 17 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 26 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. 463 అవార్డ్స్ ఇన్ ఆల్ స్టేట్, ఆల్ కమ్యూనిటీస్. ఇక్కడ చూస్తేనే సీఎంలు, మాజీ సీఎంలు, అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్. ఎస్. సో అందరూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ మా పొలంలో హెలికాప్టర్లో దిగి వరి కోసి, స్వామినాథన్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు, చంద్రబాబు నాయుడు వచ్చారు, వెంకయ్య నాయుడు గారు వచ్చారు. సో మా దగ్గరికి రాని ఇప్పుడున్న సోకాల్డ్ మినిస్టర్స్ అందరూ, అప్పుడు అగ్రికల్చర్ రవీంద్ర అక్కడి నుంచి, సబితా ఇంద్రారెడ్డి కాడి నుంచి, ఇప్పుడున్న మల్లిరెడ్డి రంగారెడ్డి, అందరూ సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ అందరూ రావడం కూడా జరిగింది. గ్రేట్ సార్. సో దీన్ని నా గురించి 9th class బయాలజీలో ఒక లెసన్ ఉంటుంది. అవర్స్ ఇస్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ షుడ్ గ్రోన్ ఇన్ హిస్ ఓన్ ఫార్మ్ అనేది. అంటే తలకు రాసుకొని కుంకుడుకాయ, ఈ కుంకుడుకాయ కాడి నుంచి ఓకే, సో ఇల్లు జిమ్మే చీపురు కట్టాలి. అది కూడా మేమే పండిస్తాం. గ్రేట్. దేవుడు కొట్టే కొబ్బరికాయ కాడి నుంచి, వచ్చి దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి అన్ని మా దగ్గర నుంచే వస్తాయి. అసలు ఇదేంటి సార్? ఇది రేర్ వెరైటీ ఫ్లవర్. సార్ ఫ్లవర్. ఇది 1 furlong వరకు మీకు స్మెల్ ఇస్తుంది. చేస్తూ చూడండి. సో ఇది అంటే లైక్ ఇంకా అది పూర్తిగా అయ్యిందా, ఇంకా అవుతూ ఉంది? ఓకే. సో ఆ విధంగా రేర్ వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది ఇదేంటి సార్? ఇది మే ఫ్లవర్ అంటాం, వసంతం అంటాం, ఫుట్బాల్ ఫ్లవర్ అంటాం. ఓకే. సో ఇది ఎక్కడ పండేది మామూలుగా? ఇవన్నీ కోల్డ్ క్లైమేట్లు పండిస్తాయి, ఇవన్నీ పండిస్తాను. ఓకే. ఇది హిల్కోనియా గోల్డ్ స్టార్ అంటారు. గోల్డ్ లో పింక్ ఉంటుంది అన్నమాట. ఓకే. ఇదేంటి సార్ ఇక్కడ బౌల్లో? ఇది అజోలా. నేచర్ ఫార్మర్ కి అజోలా అవసరం ఉంటుంది. నైట్రోజన్ ఫిక్సేషన్. ఇది నోని ఫ్రూట్. ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్. క్యాన్సర్ ప్రొటెక్ట్ చేయడానికి ఇది అవసరం ఉంటుంది. ఇది సుండకాయ. కరోనా పీరియడ్ లో సి విటమిన్ టాబ్లెట్స్ మీరు అందరూ ఒక 100 టాబ్లెట్స్ తిని ఉంటారు. 1 day కర్రీ ఈజ్ ఈక్వల్ టు 100 సి విటమిన్ టాబ్లెట్స్. దిస్ ఈజ్ సపోటా, సి సపోటా. This is Naidu variety. You can't find out anywhere in India. Yes, చాలా పెద్ద సైజ్ లో అసలు ఇంకా పెద్దవి వస్తాయి అవి చిన్న. సో మ్యాంగోస్ కూడా ఒక 30 varieties ఉంటాయి. ఓకే. This is a flowers, rare variety flowers. Okay. So Heliconia pad, Heliconia hanging, Heliconia gold star, ornamental red ginger, shampoo ginger, shower ginger. More than 70 varieties of flowers ఉంటాయి. సో మీరు నార్త్ ని మన సౌత్ లో, అది కూడా హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే చూపిస్తున్నారు. అక్కడ హిమాలయాల్లో ఉండే మొక్క కాడి నుంచి, కాశ్మీర్లో ఉండే మొక్క నుంచి, రామగుండంలో ఉండే మొక్క దాకా కూడా చూపిస్తాం. ఎస్. సో మీ గురించి ఎక్కడ చూసినా దొరుకుతుంది కాబట్టి సో చాలా మంది విజిట్ చేయొచ్చు సార్ మీ ఫామ్ ని. అలాగా మా ఫామ్ కి టికెట్ పెట్టాను. ఓకే. సో విజిటర్స్ కూడా ఎంట్రీ ఫీజు కూడా 250 పెట్టాను. ఓకే. వస్తూ ఉంటారు. సో ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చా? బుక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, సో
వాళ్ళు వస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ మేమేమి ఇవ్వకపోయినా ఒక 1 మంత్కి సరిపోయిన ఫ్రెష్ ఆక్సిజన్ ఇచ్చి పంపిస్తాం. గ్రేట్. సో మంచి ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ కూడా ఉంటుంది. గ్రేట్ సార్. సో అందరూ వస్తుంటారు. నా గురించి 9th క్లాస్ బయాలజీ ఒక లెసన్ ఉంది కాబట్టి సో అనేక లక్షల మంది విద్యార్థులు కూడా నేను ఎడ్యుకేట్ చేస్తుంటాం. మా దగ్గర ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఉంటుంది, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే. సో అన్ని మెథడ్స్ ఉంటాయి. ఆల్ ఇండియా లెవెల్లో యంగ్ సైంటిస్ట్ ఫోరం వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు పాస్ అయిన వాళ్ళు కూడా సో ట్రైనింగ్కి వస్తుంటారు. గ్రేట్ సార్. ఇప్పటికే 167 కంట్రీస్ ఎమినెంట్ సైంటిస్ట్ ఆల్సో విజిటెడ్ మై ఫార్మ్. మా టెక్నాలజీ తీసుకుని ఈ విధంగా ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేస్తాం, యూత్ని ఎడ్యుకేట్ చేస్తాం. యూత్ అంతా కన్వర్ట్ అందరూ కొంతమంది కొన్ని రకాలుగా ఉంటాయి, ఏదో మతాలను మార్పిడి చేస్తుంటారు. నేనే మీలాంటి యూత్ అంతా ఆర్గానిక్ ఫార్మింగ్కి కన్వర్ట్ చేస్తూ ఉంటాను. ఎస్, గ్రేట్ సార్. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా గొప్పవి. సో మీతో కలవడం నిజంగా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో మా జీకే నర్సరీ అండ్ ప్లాంటేషన్స్ మేము బేసిక్లీ ఒక రైతుకి సపోర్ట్ చేయడానికి ఒక కాన్సెప్ట్తో వచ్చాం. మా దగ్గర 3 రకాల స్టేజెస్ ఉన్నాయి. ఓకే. కాంట్రాక్ట్ ఫార్మింగ్లో. సో ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మనకి మీకు కావాల్సిన ప్లాంటేషన్ని మేము ప్లాంటేషన్ మొత్తం చేసి మీకు ఇస్తాం. మా నర్సరీ నుంచి మా ఓన్ ప్రొడక్షన్ ప్లాంటేషన్ ఇదంతా. ఓకే. సో వీల్ గివ్ యూ మా ప్లాంట్స్, మీకు కావాల్సిన ప్లాంట్ని మేము మీకు ప్లాంటింగ్ చేసి ఇస్తాం. సెకండ్ కాన్సెప్ట్లో 3 years కాంట్రాక్ట్ మెయింటెనెన్స్. సో 3 సంవత్సరాలు మేము మెయింటైన్ చేసి మీకు ఫ్రూటింగ్ వచ్చే టైంలో మీకు అప్పచెప్పేస్తాం. ఓకే. ఇది కాకుండా మీకు ఆ ఫ్రూట్స్ని అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంటే చాలా ఫార్మర్స్ దీని మీదనే ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో వచ్చే దళారుల వల్ల వాళ్ళకి దిగుబడి ఎంత బాగా వచ్చినప్పటికీ వాళ్ళకి దళారుల వల్ల వాళ్ళకి రేట్ రావట్లేదు. సో మా దగ్గర ఉన్న ఛానల్ పార్ట్నర్స్ ద్వారా వాళ్ళని లింక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చే ప్రైస్ని వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా మేము మినిమం 50 acres దాకా మేము కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసేవాళ్ళం. కానీ చాలామంది రైతులు రిక్వెస్ట్ చేయడం వల్ల మేము 10 ఎకరాల నుంచి కూడా తీసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా ఆర్గానిక్ కానీ సెమీ ఆర్గానిక్ కానీ ఫర్టిలైజర్స్ కానీ బయో ఫర్టిలైజర్స్ కానీ వాడి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఓకే. సో ఇందులో మేము ఫస్ట్ తీసుకునే స్టెప్ ఏంటంటే మేము సాయిల్ టెస్ట్ చేస్తాం. ఈ సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత మా దగ్గర ఉన్న డాక్టర్ సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో హార్టికల్చర్ నుంచి వాళ్ళు మనకి ఒక లిస్ట్ ఇస్తారు. ఆ క్లైమేట్కి సరిపడా, ఈ సాయిల్కి సరిపడా భూమిలో ఎంత సారం ఉంది, భూమి శుద్ధి ఎంత చేయాలి అని మనకు ఒక లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ లిస్టులో మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ వెళ్ళేవి లేదంటే ఎక్కువ రేట్ వచ్చేవి, ఎక్కువ డబ్బులు వచ్చే క్రాప్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని 3 సంవత్సరాలు దాన్ని మేము మెయింటైన్ చేసి దాన్ని మీకు ఇప్పించడం జరుగుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఇది మేము ప్లాన్ చేసిన ఒక టెక్నిక్ ఏంటంటే రైతులకి ఇబ్బంది లేకుండా. సో B2B లాగా అంటే మీరు పిన్ టు పిన్ లైక్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా సో రైతులకు అండగా ఉన్నట్టే, లైక్ డైరెక్షన్స్ ఇస్తూ వాళ్ళకి మార్కెటింగ్ దాకా కూడా మీరు హెల్ప్ చేసినట్టే. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు దాకా చూసినటువంటి నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మీకు ఒకటి చెప్తాను. ఏ రైతు కన్నా కూడా అన్నిటికన్నా దళారులతో ఇబ్బంది. ఇది కాకుండా తెలియని ప్లాంటేషన్స్ వాళ్ళు రాంగ్ క్లైమేటిక్ కండిషన్స్లో సాయిల్ మంచిగా ఉందా లేదా కూడా అర్థం చేసుకోకుండా యూట్యూబ్ వీడియోలు చూసి వీళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు 3 సంవత్సరాలు ఆ ప్లాంటేషన్స్ వేసేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి 5-6 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి క్రాప్ రావట్లేదు. సో ఇలాంటివన్నీ కట్ డౌన్ చేయడానికి ఒక స్పెషలిస్ట్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన దిగుబడి, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వాళ్ళకి రిటర్న్స్ ఆశించవచ్చు. సో అది మా ప్రయత్నం. ఇదే కాకుండా మా ఆఫీస్ శంషాబాద్లో ఉంది. శంషాబాద్లో మేము హైడ్రోపానిక్స్ కూడా డీల్ చేస్తాం. ఇంటీరియర్ ప్లాంటేషన్, ఫ్లోరల్ కూడా చేస్తాం. సో హైడ్రోపానిక్స్ ఏంటంటే వితౌట్ సాయిల్ న్యూట్రిషన్ సొల్యూషన్తోని ప్లాంట్స్ అవన్నీ పెంచడం జరుగుతుంది. ఈ మొక్కలంటే మొక్కలు కాదండి, మనం తినే ఆకుకూరలు, కూరగాయలు కూడా పెంచుకోవచ్చు. ఇది అతి తక్కువ ప్లేస్లో మేము సెటప్ చేసాము. మీ ఇంట్లో కూడా మీరు అలాగే చేసుకొని మీరు హెల్దీ ఫుడ్ తినచ్చు. హెల్దీ ఫుడ్ అంటే ఇందులో హై న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి. ఓకే. సో హైడ్రోపానిక్స్ అనేది కిచెన్ గార్డెన్ ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో మా శంషాబాద్ ఆఫీస్కి మీరు విజిట్ చేయొచ్చు. అక్కడ మేము పెట్టిన సెటప్ మీరు చూడొచ్చు. ఓకే. అడ్రస్ అన్ని మెన్షన్ చేసాము.
సో దిస్ ఈజ్ యువర్ వెబ్సైట్ అండ్ ఆల్ రైట్? ఎస్ సార్. ఓకే. సో కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. నమస్తే. నమస్తే. సో మారుత్, సో డ్రోన్స్ గురించి మీ స్టాల్ గురించి చెప్తారా అసలు? తప్పకుండా. సో వీఆర్ ఫ్రమ్ మారుత్ డ్రోన్స్ అనమాట. మారుత్ డ్రోన్స్ అనేది వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ డ్రోన్స్. ఓకే. సో ఈ డ్రోన్స్ దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ స్ప్రేయింగ్ ఇన్ ద ఫామ్ లో మన రైతులు బేసికలీ మా డ్రోన్స్ ని కిసాన్ డ్రోన్స్ అని కూడా అంటాము. సో వీఆర్ ఫార్ ద కిసాన్. ఓకే. అండ్ మా ఫౌండర్ ప్రేమ్ గారు అయితే he has a mission. I mean, he has a goal. He has made this innovation with a purpose. Got it. So our backbone is the Raitu. Mana Raite, mana backbone. And for his easiness and what do you say, to make his life simple. So we have come out with this agri drones. Got it. So this is useful for seeding, for spraying, and also for solid and liquid kind of fertilizer. Got it. So my technician will be here. He'll take you through the details. Okay. But we are also, just to give a small idea, we are also into courses, drone pilot training courses. So ఈ drones నడపాలంటే మనకు ఒక ట్రైనింగ్ కూడా అవసరం. I mean, ఒక లైసెన్స్ అనేది అవసరం. సో దిస్ ఇస్ కాల్డ్ రిమోట్ పైలట్ సర్టిఫికేట్. ఈ రిమోట్ పైలట్ సర్టిఫికేట్ DGCA నుంచి ఇష్యూ చేస్తాం మేము, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో ఈవెన్ అది ఏ డ్రోన్ అయినా కూడా పర్మిషన్స్ అవసరమా? ఎనీ స్మాల్ డ్రోన్ ఫ్రమ్ 2 kgs up to 50, which is called as small and medium. 2 to 25 ని స్మాల్ అంటారు, 25 to 150 ని మీడియం అంటారు. సో DGCA as of now 50 liters వరకు అప్రూవల్ ఇచ్చారు. Okay. So we are into both the courses, small and medium. Okay. So we have 10-liter drone, 11-liter drone. So ఇది మీడియమా లైక్ స్మాల్ వన్ అన్న? This is the small one. ఓకే. ఇది ఎన్ని లీటర్స్ అంటే ఇది మీరు చెప్పారు కదా? ఓకే. అండ్ ఇది లైక్ స్ప్రింక్లింగ్ కోసం అట్లాంటి వాటికి యూజ్ చేస్తారు. ఇంకోటి చెప్పారు లైక్ సీడింగ్ కి, ఇది కూడా చేయడానికి అవి కూడా ఉన్నాయి ఇక్కడ. Bhara ani we have done this thing wherein we go to the mountains and we have done seeding, seed balls chesi vaatini డ్రాప్ చేయడం కోసం drop them, so that akkada for afforestation ki it's a kind of a help. It's used widely in that. So that is the one which we are doing through this seed ball this thing. సో బాగుందండి. అండ్ ఇక్కడ మీరు ఈ టెక్నికల్ థింగ్స్ కావచ్చు, ఇవి సేల్ కూడా ఉంటుందా అంటే? ఇక్కడ ఓకే, సేల్ కూడా ఉంటుంది. ఓకే, ఫైన్. సో ఇదేంటండి, ఇది కూడా సేమా? యా. సో ఈ డ్రోన్ ఏంటి అసలు నేమ్ ఏదో ఉంది? We have 3 kinds, AG365S, AG365 and AG365H. Okay. ఈ AG365H అయితే ఏదైతే ఉందో, you can even carry it on this bike. Portability concept కూడా we have got it. ఇలా ఇక్కడ మౌంట్ చేసి దాన్ని ఇలా స్క్రూ వేసి బిగించేసి తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే. అంత నార్మల్ గా ఈజీగా, వెరీ ఈజీ టు క్యారీ. ఓకే. సో అలా ఉంది, బట్ యూ కెన్ యాక్చువల్లీ డిస్మాంటిల్, ఫోల్డ్ చేసి ఒక చిన్న బాక్స్ లో పెట్టేసి. సో ఇప్పుడు ఇక్కడ ఒక వింగ్ ని అలానే చేసినట్టున్నారు. yes yes something like this. సో ఇంకా మీ దగ్గర అయితే చాలా వెరైటీస్ డ్రోన్స్ ఉంటాయి, ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, రైట్? ఓకే. సో మారుత్ ని అప్రోచ్ అయితే చాలు, వెబ్సైట్ ద్వారా definitely we are on website, Insta, we are on Facebook, social media, we are on మొత్తం. YouTube, all the social media. Got it అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. Thank you. హలో అండి, నమస్తే. హలో అండి. సో ఈ స్టాల్ చూసాను, చాలా స్పెషల్ గా అనిపించింది. సో ఐస్ ఫ్రూట్ మ్యాంగో అన్నారు, అసలు మీ స్టాల్ గురించి చెప్తారా? సో మాది విశాఖపట్నం దగ్గర ఆనందపురం అండి, నవనీత ఎవర్ గ్రీన్స్ అనే ఫామ్. ఓకే. సో ఆ ఫామ్ లో కొంగర్ రమేష్ గారు ఈ ప్రోగ్రెసివ్ ఫార్మర్, ఆయన బ్రీడింగ్ ఇంట్రెస్ట్ తోటి కొత్త మామిడి వెరైటీస్ డెవలప్ చేశారు. ఓకే. సో ఇది ఒక 40 years రీసెర్చ్ తర్వాత వచ్చిన వెరైటీస్. ఓకే. కొన్ని వందల రకాలు మామిడి కొత్త వెరైటీస్, అలా కలర్డ్ వెరైటీస్, ఓకే, ఎక్కువ స్వీట్నెస్ తోటి ఉండేవి, బాగా పెద్ద సైజ్వి, ఓకే, క్యారోటినాయిడ్స్ రిచ్ ఉన్న వెరైటీస్, ఇలా చాలా వెరైటీస్ డెవలప్ చేశారండి. అందులో ఒక 2 వెరైటీస్ స్వాగతం, అమృతం అని ప్రొడక్షన్ కి ఫార్వర్డ్ చేశారు. సో అమృతం అనేది
మనకి ఫ్రీజింగ్ కి నిలబడుతుంది. ఓకే. నార్మల్ గా మ్యాంగో ఫ్రీజ్ చేసినప్పుడు చిల్లింగ్ ఇంజరీ అని వస్తుంది. ఓకే. సో ఈ వెరైటీ అది ఆ చిల్లింగ్ ఇంజరీ లేకుండా సంవత్సరం అంతా మనం ఫ్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. ఇంకొక అడ్వాంటేజ్ ఈ వెరైటీకి ఏంటంటే తీపి బాగా ఎక్కువ. ఓకే. ఆ తీపి బాగా ఎక్కువ ఉండటంతో ఐస్ క్రీమ్ లాగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇప్పుడు చాలా చోట్ల చూసాను, సో అదే కనిపించింది ఐస్ క్రీమ్ లాగా మ్యాంగో షేప్ లో అంటే ఏంటి అనుకున్నా, బట్ తీరా చూస్తే మ్యాంగోనే అది. సో చూపిస్తారా డీటెయిల్స్? ఖచ్చితంగా అండి. సో ఇలా మ్యాంగో ఇలా ఉంటుంది, కన్స్యూమర్ కి న్యాచురల్ ఐస్ క్రీమ్. ఎస్. సో న్యాచురల్ గా ఇది ఫ్రూటే. ఎస్. ఈ డైరెక్ట్ గా ఫ్రూట్ ని ఒక 10 మినిట్స్ 5-10 మినిట్స్ లో డీఫ్రాస్ట్ చేసుకొని, ఓకే, అలా వాటర్ లో ఇలా వాటర్ లో డీఫ్రాస్ట్ చేసుకున్న తర్వాత మనము అది స్కిన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఓకే. సాఫ్ట్ అయిన తర్వాత దాన్ని కట్ చేసుకొని పీల్ చేసుకొని తినేయచ్చు. సో డైరెక్ట్ గా న్యాచురల్ ఐస్ క్రీమ్ అండి. సో ఇది లాస్ట్ ఇయర్ మ్యాంగోనా అండి? మరి ఇది లాస్ట్ ఇయర్ ఇంకా మే జూన్ లో వస్తుంది. ఇది ఏప్రిల్ కదా, మే జూన్ లో వస్తుంది హార్వెస్ట్. ఈ పర్టికులర్ ఫ్రూట్ ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ మే జూన్ లో హార్వెస్ట్ చేసింది. హార్వెస్ట్ చేసిన తర్వాత ఫ్రీజ్ చేస్తామండి. ఫ్రీజ్ చేసి ఆఫ్ సీజన్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా మనం ఎగ్జిబిషన్స్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ కి అలా. సో అంటే సీజన్ లోనే కాకుండా కూడా ఆఫ్ సీజన్ లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఫార్మర్ కి మంచి ప్రైస్ ఫెచ్చింగ్, సీజన్ లోనే అమ్మేసుకోవాల్సిన అవసరం లేదు. కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్న వెరైటీ, ఫ్రీజింగ్ కండిషన్, కన్స్యూమర్ కి ఇయర్ రౌండ్ అవైలబిలిటీ దొరుకుతుంది. అది నేచురల్ గా. సో దీని ప్రైస్ ఎంత అండి ఇక్కడ? సార్ కేజీ 700 అండి. ఇండివిజువల్ పీసెస్ కావాలని అడిగిన వాళ్ళకి ఇండివిజువల్ పీసెస్. అమృతం. అమృతం. ఇంకొక వెరైటీ చూపిస్తారా? ఇంకొక వెరైటీ స్వాగతం అండి. ఓకే. సో ఇది aromatic variety. కరెక్ట్ బ్లెండ్ ఆఫ్ స్వీట్నెస్ అండ్ అసిడిటీ. కరెక్ట్ గా మనకి విటమిన్ సి అంతా కూడా బాగుంటుంది. సో ఇది సీజన్ లోనే ఎర్లీ వెరైటీ, aromatic ఎర్లీ వెరైటీ అండి. సో ఆల్మోస్ట్ ఉగాది కల్లా మనకి హార్వెస్ట్ వచ్చేస్తుంది, మార్చ్ ఏప్రిల్ లో. సో ఇది ఎంత అమ్ముతున్నారండి? ఇది కేజీ 250 అండి. ఓకే. ఇది కూడా స్వీట్ గా చాలా ఉంటుంది. ఇది ఓన్లీ ఫ్రీజింగ్ కి కాదు, ఓన్లీ సీజన్. ఓకే. ఇక్కడ స్టాల్ ఎప్పటి వరకు ఉంటారండి? సార్ 14th వరకు. 14th ఏప్రిల్ వరకు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో ఈ స్టాల్ యొక్క ప్రత్యేకత ఏంటి? టోటలీ ఆర్గానిక్ అండి. ఆవు మూత్రం, ఆవు పెండ, ఖరాబ్ అయిన సపోటా కానీ, బెల్లం కానీ ఇలాంటివి, దాంతో పెస్టిసైడ్ కంట్రోల్, దానికి న్యూట్రిషియస్ మెడిసిన్స్ అలా న్యాచురల్ వేలో మేము ఇస్తామండి. అసలు కెమికల్ అనేది వాడము. ఆకుకూరలు కానీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని మా దగ్గరే పండుతాయి అనమాట. డ్రిప్ ఇరిగేషన్ నేచురల్ వీటితోనే చేస్తున్నారా? నేచురల్ మెడిసిన్స్, అన్ని నేచురల్ గానే న్యూట్రిషియస్ గా పెంచుతామండి. ఇంకా మా దగ్గర ఆవులు, కోళ్ళు, ఫ్రీ రేంజ్ ఎగ్స్ అన్ని దొరుకుతాయండి మా దగ్గర. ఇంకా రేర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్ పొటాటోస్ కూడా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఇంకా మాకు బీరకాయలు 3-4 రేర్ చాలా వైల్డ్ రకాలు కూడా ఉన్నాయి. టమాటాలు, బెండకాయలు అన్ని మేము పండిస్తామండి. సో ఇది ఎక్కడండి మీ ఫామ్? ఎక్కడ? మా ఫామ్ జూపల్లి దగ్గర అండి. శ్రీశైలం దాటి వెళ్ళాలన్నమాట. హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళే రోడ్ స్ట్రైట్ లో వెళ్ళాలి. శ్రీశైలం కి రైట్ తీసుకుంటాం, అలా స్ట్రైట్ గా వెళ్ళాలి. కల్వకుర్తి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వస్తుందండి. ఓకే. సో ఇక్కడ జూపల్లి అనే విలేజ్. ఓకే. సో మరి రేట్స్ ఎలా ఉంటాయి మామూలు వాటికి మీ దగ్గర? అంటే ఇప్పుడు మేము లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నార్మల్ దానికి దీనికి ఆటోమేటిక్ గా తేడా ఉంటుందండి, కొంచెం ఎక్కువే ఉంటుంది. మేమే అన్ని తయారు చేసుకోవడానికి దానికి లేబర్ ఎక్కువ అవుతుంది అనమాట. సో కొంచెం రేట్ కొంచెం డిఫరెంట్ గానే, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఓకే. ఈ జామపళ్ళు ఏంటి అసలు? జామపళ్ళు నార్మల్ గా దేశీ రకం అండి, అసలు చాలా రుచిగా కూడా ఉంటుంది. ఓకే. సో నార్మల్ బయట ఎరువులు కాకుండా, కృత్రిమ ఎరువులు కాకుండా ఎరువులతోనే, జీరో పెస్టిసైడ్ అండి, జీరో పెస్టిసైడ్. ఇంకా సస్టైనబుల్ ఫార్మింగ్ అండి, తక్కువ వేస్టేజ్, ఎన్విరాన్మెంటల్ కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ అండి, వాటర్ సేవ్ చేయొచ్చు. ఓకే. సో అవన్నీ ఫాలో అవుతాం. సో ఎప్పటి వరకు ఉంటుంది ఇక్కడ స్టాల్స్? మేము స్టాల్ మండే వరకు ఉంటుంది. ఓకే. 14th ఏప్రిల్ వరకు. 14th ఏప్రిల్ వరకు ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. మాకు స్టోర్ కావాలంటే మాకు ఐకియా పక్కన గచ్చిబౌలిలో మాకు స్టోర్ ఉందండి. ఇదే నేమ్ తో ఉంటుందా? కృతికా ఫార్మ్స్, ఐ ఫార్మ్స్ అండి. ఓకే. హలో అండి, నమస్తే. హాయ్ సార్. సో
మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ స్టాల్ యొక్క ప్రత్యేకత? సార్ మేము వచ్చి బెంగళూరు నుంచి వచ్చాం. ఓకే. మాది వచ్చి సోలార్ డేస్ డ్రైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే. సోలార్ రైతులకి ప్రోడక్ట్స్ అని ఇప్పుడు చాలా వేస్ట్ గా పడేస్తున్నారు అనమాట, మార్కెట్ వాల్యూస్ లేనప్పుడు. దాని గురించి మేము సోలార్ డ్రైయర్ తీసుకొచ్చాము. సోలార్ డ్రైయర్ ఏమంటే ఇది వచ్చి కమర్షియల్ మోడల్ 8 feet by 24 feet ఉంటుంది. ఓకే. సో 8 feet by 24 దీంట్లో మీరు అప్రాక్సిమేట్లీ టమాటా, బీట్రూట్, క్యారెట్ ఏ ప్రోడక్ట్ అయినా కానీ మీరు దీనిలో డ్రై చేసుకోవచ్చు. ఓకే. ఇలా ఉంటుందా? ఇలా ఉంటుంది సార్. ఇది వచ్చి హోమ్ పర్పస్ మోడల్. సో ఇంట్లో మనం ఏమైనా చేయాలనుకోండి ఇలాంటి మోడల్ మేము ఇంటి వాళ్ళకి చేసిస్తున్నాము. ఓకే. సో ప్రోడక్ట్స్ అన్ని మీరు డిఫరెంట్ రోజ్ పెటల్, బీట్రూట్, క్యారెట్, బనానా ఏ ప్రోడక్ట్ అయినా మీరు డ్రై చేసుకొని ఇలా మార్కెట్ చేసుకోవచ్చు. అది కాకుండా మా కంపెనీ శ్రీహరి గ్లోబల్ ఫుడ్స్ తరఫు నుంచి మేము కూడా ఈ ప్రోడక్ట్స్ ని బైబ్యాక్ తీసుకొని మార్కెట్ లో సపోర్ట్ చేస్తున్నాం సోలార్ డ్రైయర్కి. మా కాడ 500 tons kgs నుండి 1000 kg కెపాసిటీ మోడల్ వరకు ఉన్నాయి. సో 40 kgs నుండి 1000 kgs మోడల్ వరకు ఉన్నాయి అనమాట. సో మనకాడ మనం బెంగళూరు, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఆ స్టేట్స్ లో ప్రెసెంట్ గా ఉన్నాం. తెలంగాణలో కొత్తగా వస్తుంది అనమాట. దీనికి వచ్చి గవర్నమెంట్ కార్డు 35% సబ్సిడీ ఉంది. తెలంగాణ, ఆంధ్ర అయితే. కర్ణాటక అయితే 50% సబ్సిడీ ఉంది అనమాట. సో 10% మనం ఇనిషియల్ క్యాపిటల్ ప్రాజెక్ట్ కాస్ట్ పెట్టుకున్న మిగతా అమౌంట్ అంతా సెంట్రల్ గవర్నమెంటే మనకి సబ్సిడీగా వస్తుంది అనమాట. సో రైతులు నష్టపోకుండా దాన్ని ముందుకు రావాలని సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా చేసేస్తున్నారు అనమాట. సో మన సైడ్ నుంచి మనం ట్రైనింగ్, అదర్ నీడ్స్ ఏమున్నాయి అవన్నీ చేసేస్తున్నాం గవర్నమెంట్ ఫార్మర్స్. సో బేసిక్ గా రేటు పడిపోయినప్పుడు రైతులు పెట్టుకుంటే డిమాండ్ ఉన్నప్పుడు చేసి ఈ విధంగా ఇచ్చేసుకోవచ్చా? అవును సార్. సో ఇది మొత్తం సోలార్ పైనే. సోలార్ ఎలా ఉంటుంది అంటే ఇది పాలికార్బోనేట్ షీట్ సార్. ఇది డబుల్ లేయర్ యూవీ ప్రింటింగ్ లైట్స్ ఉంటుంది అనమాట. దీంట్లో ఏమంటారు సన్ లో వచ్చి యూవీ లైట్స్ అన్న ఉంటాయి. ఆ లైట్ అది రిఫ్లెక్ట్ చేసి ఓన్లీ వైట్ లైట్ మాత్రం లోపలికి అలౌ చేస్తుంది. దానివల్ల ఏమంటే ఈ కలర్, టెక్స్చర్ అన్ని ఉంటాయి కదా, ఆ టెక్స్చర్ అలానే వస్తుంది. సో డిహైడ్రేషన్ ప్రోడక్ట్ ఇండస్ట్రీలో ఏమంటే మెయిన్ కలర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్. మనం వేరే ప్రోడక్ట్ చూసామంటే దీంట్లో ప్రిజర్వేటివ్ కెమికల్స్ ఏం వాడము అనమాట. ఇప్పుడు ఇది బీట్రూట్ తీసుకొని చూస్తే ఇది మొత్తం ఫుల్ రెడ్డిష్ గా ఉందన్నమాట. సో ఈ టెక్స్చర్ రావాలి ప్రోడక్ట్స్ అనేది, ఈ రెడ్ గా ఫామ్ లో ఉండాలన్నమాట. ఓకే. సో దానివల్ల దాంతో కెమికల్స్ ఏం వాడడం కాబట్టి ఆ న్యూట్రిషన్స్ వాల్యూ అలానే ఉంటుంది. సో రెగ్యులర్ ప్రోడక్ట్ కంటే ఎక్కువ వాల్యూస్ ఇంత యాడప్ అవుతాయి. సో ఈ బీట్రూట్ పౌడర్ ని ఎందుకు యూజ్ చేస్తారు? సో ఇది వచ్చి బ్లడ్ ప్రెషర్ దానికంటే వాడుతున్నారు. అది కాకపోతే కాస్మెటిక్ ఇండస్ట్రీస్ ఫేస్ ప్యాక్స్ కోసం ఎక్కువ వాడుతున్నారు. ఓకే. సో కాబట్టి దాన్ని ఆ విధంగా యూజ్ చేయొచ్చు, కాబట్టి ఈ విధంగా ఇచ్చేయచ్చు. సో ఇక్కడ రకరకాలు ఉన్నాయండి. లెమన్ డ్రై ఉంది, చీకు పౌడర్. ఇది యూరోపియన్ కంట్రీస్ జామ్ లో ఎక్కువ వెళ్తుంది. ఇది వచ్చి బనానా పౌడర్స్ అనమాట. రా బనానా మీరు డ్రై అయిన తర్వాత ఇలా క్రిస్పీగా ఫామ్ అవుతుంది. దీన్ని మనం HP పల్వరైజర్ మిషన్ తో మనం పౌడర్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాం అనమాట. అది ఇంకా మన కాడ ఉంది మునగాకు అంటారు. మునగాకు సూపర్ న్యాచురల్ పౌడర్. దీంట్లో వచ్చి మీరు మల్టీ ప్రోడక్ట్స్ అని హెల్త్ కి, మళ్ళీ జాయింట్స్ పెయిన్స్ కి, హ్యూమినిటీ బూస్టర్ కన్ ఉంది. సో బేసిక్ గా ఈ మునగాకు లాంటివి బయట ఎండలోనే ఎండబెడతారు కదా. అవును. సో మరి ఇట్లాంటి ఎక్విప్మెంట్ మెయిన్ దాంట్లో ఎండకి దీంట్లో ఏమంటే మనకి కొంచెం ఈ ప్రోడక్ట్ కి ఆ ప్రోడక్ట్ కి మనం క్యాలరీస్ ఏమైనా చూసామంటే ఎప్పుడు టెస్ట్ చేసినప్పుడు అదే అన్ని ప్రోడక్ట్ లో స్పెసిఫికేషన్ ఉండదన్నమాట. మనం ఏమైనా ఎక్స్పోర్ట్స్ ఏమైనా చేయాలనుకుంటే అప్పుడు మనకి ఆ సర్టిఫికేషన్ ఇష్యూస్ వస్తాయి. సో దానివల్ల ఇలాంటి దాంట్లో చేస్తే మన కలర్, టెక్స్చర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే. సో అవన్నీ రిటైన్ అవుతాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇవి ఇక్కడ సేల్ కూడా చేస్తున్నట్టున్నారు? ఇక్కడ సేల్ కూడా చేస్తున్నారు. ఎవరైనా ప్రోడక్ట్స్ వచ్చి తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ దాంట్లో అంటే చూసారంటే ఈ ప్రోడక్ట్ ప్రైస్ 100 grams వచ్చి చాలా హైగా ఉన్నాయి. 250 రూపీస్ ఉన్నాయి. సో మేము వచ్చి దీన్ని లోయెస్ట్ రేట్ లో మార్కెట్ లో మనకి ఎంతకు వస్తున్నది బెస్ట్ మనం ఇవ్వగలం ఆ ప్రైస్ లో ఇస్తున్నాం అనమాట. హలో అండి, నమస్తే. హలో, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారా? సో మీ దగ్గర ఇక్కడ అమృతపాణి అనేసి దేశీ అరటి పండు. సో దీని గురించి చెప్తారా? పండ్లు చూడండి. ఓకే. ఇదేంటండి అసలు? ఇది మన దేశీవాళి రకంలో చాలా అద్భుతమైన రకము. ఓకే. ఇది అమృతపాణి. పేరుకు తగ్గట్టుగానే చాలా అమృతంగా ఉంటుంది పండు. ఇంకా నిలువ ఉండే సామర్థ్యం ఎక్కువ దీంట్లో. ఓకే. 15 to 20 days నిలువ ఉంటుంది. ఓకే. ఎక్కువ పోషకాలు గల పండు. పండే కొద్దీ గుజ్జు తనంతో ఎక్కువ మాధుర్యం, స్వీట్నెస్ పండే కొద్దీ వస్తుంది. ఓకే. పండితే అది ఆ నిలువ ఉండేటప్పుడు బ్లాకిష్ గా వచ్చేస్తుంది పండు. ఓకే. అలా బ్లాకిష్ గా వచ్చేస్తుంది. సో ఎల్లో కాకుండా బ్లాకిష్ గా ఉంటుందా? బ్లాకిష్ గా వచ్చేస్తుంది పండిన కొద్దీ. ఓకే. బ్లాక్ గా ఉంటేనే టేస్ట్ బ్లాక్ గా ఉంటుంది. ఇలా బ్లాక్ గా ఉంది, మనం చూడండి బ్లాక్ గా ఉంది పండేమో, లోపల ఎంత వైట్ గా ఉంటుంది. ఓకే. ఈ పీల్ చాలా పేపర్ లాగా ఉంటుంది పీల్. ఓకే. పల్చగా ఉంటుంది.
ఓకే. అది ఒక డ్రై ఫ్రూట్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. ఓకే. డ్రై ఫ్రూట్ లాగా కూడా వాడుకోవచ్చు. సో ఇది ఇక్కడ సేల్ కూడా చేస్తున్నారా మీరు? లేదు, సేల్ చేయటం లేదు. జస్ట్ ప్రమోట్ చేస్తున్నారు. సేల్ అంత లేదు, ప్రమోట్ చేయటం. అంటే ప్రమోట్ చేయడం అంటే ఇవి పండించుకోవడానికి ఎలా? విజయరామ్ గారు, ఎమరాల్డ్ విజయరామ్ గారు ఉన్నారు కదా, ఓకే, వారి సూచన మేరకు ఇది అద్భుతమైన విత్తనం కాబట్టి దీన్ని మనం రైతుల్లోకి తీసుకెళ్లాలమ్మా, మీ దగ్గర ఉండే పెట్టండి అన్నారు. ఓకే, అట్లా దీన్ని పెట్టడం జరిగింది. సో ఇక్కడ అమృతపాణి అరటిపళ్ళు గురించి చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ మల్బరీ ఉంది. మల్బరీ ఇది మా కజిన్ వాళ్ళ ఇక్కడ ఉంటది. ఓకే, రామ్కి విల్లాస్ దగ్గర వాళ్ళది ఫామ్ హౌస్. ఓకే, వాళ్ళ తను కొన్ని పెట్టారు ఇక్కడ. ఇంకోటి ఇది దేశీయ దోస. ఓకే, ఇది ఈ దోస కూడా చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉంటది. సో ఇది కర్రీస్ వాడేదే, కర్రీస్ పచ్చళ్ళకి, ఓకే, సాంబార్లో కూడా బాగుంటది, పప్పు బాగుంటది. సో అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రమోట్ చేస్తున్నారు దేశీయ అరటి అమృతపాణిని. దేశీయ అరటి అనేది ఇంపార్టెంట్. సో అధిక పోషకాలు ఉంటాయి అండ్ మృదుత్వంతో అధిక మాధుర్యంగా ఉంటుంది అనేసి మీరు చెప్తున్నారు. ఎక్కువ నిలువ ఉంటుంది రకం. ఫ్రిడ్జ్ లో కానీ ఇట్లా పెట్టరు కాబట్టి ఎలాగో ఫ్రిడ్జ్ లో మామూలుగా పెడితే మనం దాన్ని మంచిగా ఉంచకుండా ఒక్కొక్కటి విడివిడిగా కానీ తీసేస్తే, ఓకే, విడివిడిగా తీసి పెట్టేస్తే ఇలా. అవునండి, ఇలా మనం విడివిడిగా ఇలా తీసి పెట్టేసుకుంటే మనము, ఓకే, ఇలా 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 విడివిడిగా తీసి పెట్టేసుకుంటే అది ఎల్లోగానే వస్తుంది గ్రీన్ తర్వాత. ఇలా అయినాక తినాలా బ్లాక్ అయినంత? లేదు, ఇప్పటి నుంచే తినొచ్చు. ఓకే, మనం నిలువ ఉండేటప్పుడు మనం ఇంట్లో ఎక్కువ ఉండాలి, అలా నిలువించుకొని మనం తినొచ్చు. ఇలా విడివిడిగా తీసి పెట్టేసుకుంటే పండు ఖరాబ్ కాకుండా నీట్ గా బాగుంటుంది. సో ఈజీగా 15 నుంచి 20 రోజుల పాటు ఉంటుంది. మార్కెట్ లో దీని విలువ ఎంత ఉంటుందండి? అంటే డజన్, కిలో వచ్చి 150 వరకు, 100 to 150 వరకు ఉంటుంది. ఓకే, ఉంటుంది. ఎందుకంటే ఆర్గానిక్ పండు కాబట్టి. ఓకే, ఆర్గానిక్ గానే పండించాలా? ఆర్గానిక్ గానే పండించాలి. మామూలు పండించుకోవచ్చు మనం. ఎందుకంటే మనం తెలిసి మనం విషం చేసుకొని తినడం ఎందుకు అనే అవగాహన ఉంది కాబట్టి మనం వేయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా ఈ స్టాల్కి అందరూ విజిట్ చేసి సో ఈ అరటిపళ్ళ రుచి కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి. మేము ఆత్రేయపురం నుంచి వచ్చాం. మాది ఏంటంటే ఆత్రేయపురం FPCL ఫార్మర్స్ తరఫున మేము ఇక్కడ నాబార్డ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. మా దగ్గర వచ్చేసి మేము పూతరేకులు, మాకు ఆత్రేయపురం అంటే పూతరేకులు అంటే ఆత్రేయపురం కాబట్టి మేము ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళినా సరే పూతరేకులు తీసుకురావడం జరుగుతుంది. మా దగ్గర వెరైటీస్ వచ్చేసి పూతరేకులు అంటే అందరికీ డ్రై ఫ్రూట్ తెలుసు. మేము ఏంటంటే హార్లిక్స్, బూస్ట్, చాక్లెట్, కోవా అండ్ స్పైసీ ఆల్సో. స్పైసీ కూడా చేస్తామండి మేము కారప్పొడితోటి. నెక్స్ట్ షుగర్ ఫ్రీ కూడా చేస్తున్నాము. అది ఎవరికి టేస్ట్ బట్టి వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మాకు ఆర్డర్ చేయడం జరుగుతుంది. అది. సో కారం పూతరేకులు ఫస్ట్ టైం వింటున్నా, ఎంత పడతాయి ఏంటి? కారం పూతరేకులు మనకి 5 పీసెస్ వచ్చి 125 పడతాయి సార్. ఓకే. సో చాక్లెట్ అంటే మనకి కోవా కూడా 125 పడుతుంది. ఓకే, ఇక్కడ మాకు ఏదైనా చేసి చూపిస్తారా మరి? మీకు చాక్లెట్ చేసి చూపిస్తాను. ఓకే, సో చాక్లెట్ పూతరేకు అలా పూతరేకులు ఆల్రెడీ చేసి పెట్టుకున్నారు ఇక్కడ. ఇవి రేకులు అండి. యా, సో ఎస్ గీ అండి ఇది. ఓకే, ఆవు నెయ్యి, గేదె నెయ్యి అండి. ఓకే, గేదె నెయ్యి. అది కూడా న్యాచురల్ గా తీసుకొచ్చినట్టున్నారు. అవునండి, అన్ని ఆత్రేయపురం నుంచే తీసుకొచ్చాము. ఇదేంటండి? ఇది బెల్లం పౌడర్ అండి, జాగ్రీ పౌడర్. ఓకే, తక్కువగా వేస్తున్నాను ఎందుకంటే మీకు చాక్లెట్ చేసామని. నెక్స్ట్ ఇదేంటండి? బాదం అండి, కాజు బేబీ. బాదం, ఓకే, చాక్లెట్, సో ముగ్గులు కూడా బాగా వేస్తారు మీరు. సో ఇలా చాక్లెట్ ని వేసిన తర్వాత దాన్ని అలా కవర్ చేస్తున్నారా? డబుల్ కోట్. అది డబుల్ కోట్. సో ఇది బెల్లం ఏంటంటే ఆర్గానిక్ ఏంటి? నార్మల్ అండి, నార్మల్ బెల్లం. మనకి పౌడర్ డైరెక్ట్ మార్కెట్ లో దొరుకుతుంది. మనకి ఆర్గానిక్ కావాలనుకుంటే మనం ఆర్గానిక్ బెల్లం తీసుకుని మనం పొడి చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ చాక్లెట్ ఈచ్ ఎంత అండి?
ఈచ్ 25 పడుతుంది. మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి మేము 20K ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అనమాట. ఓ థ్యాంక్ యూ సో మచ్. సో ఇదనమాట యాక్చువల్ చాక్లెట్ పూతరేకు. ఎస్, సో ఇక్కడే డైరెక్ట్ చేసి అమ్మేస్తున్నారు కదండి సార్? ఇక్కడే డైరెక్ట్ అమ్ముతున్నారు ఇక్కడే లైవ్ లో. నమస్తే. సో ఇక్కడ కోనసీమ నుంచి వచ్చారా మీరు? సో మీ దగ్గర ఈ కొబ్బరితో తయారు చేసిన వస్తువులు చూసాను, బొమ్మలు లాంటివి, వీటి గురించి చెప్తారా? సో ఇవి ఏంటండి, అసలు ఎలా తయారు చేస్తారు? కొబ్బరి పీచుతో సేవ్ ద నేచర్ ప్రోగ్రామ్ తో మేము ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం కొబ్బరి పీచుతో వచ్చే వాటితో బొమ్మలు లేడీస్ చేత చేయించి వరుస వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించి మేము వాళ్ళకి ఒక ఉపాధి కల్పించినట్టుగా ఉంటుంది. వాళ్ళ చేత చేయించి మేము ఇలా స్టాల్స్కి వచ్చినప్పుడు వాటిని ఉపయోగిస్తాం అన్నమాట. పాసర్లపూడిలో దీనికి ఒక బ్రాంచ్ ఉంది, ఆక్సిజన్ అసోసియేషన్ అని ఒక బ్రాంచ్ ఉంది దీనికి. సో అయితే వీటిని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి ఈ గుర్ర బొమ్మని? ఈచ్ 2 days or 3 days. ఓకే. ఆ పిచ్చుకు గుడికి అయితే ఇదైతే 4 days పట్టుద్ది. ఇదా? 4 days పట్టుద్ది. ఓకే. సో మొత్తం టెంకాయ నార పీచు అంతా కొబ్బరి పీచు. కొబ్బరి పీచు అంటే ఎవరో వాడుకున్న కాళ్ళు వాడుకుంటారు వాళ్ళు. దాన్ని మనం బయట పడేసిన ఒక 4-5 months లో నేలలో ఇంకిపోతుంది కదా, నేలకి హాని కలగదు దీని వల్ల. అందుకని ఆ కాన్సెప్ట్ తో. సో ఇది ఎంత పడుతుందండి? ఈచ్ వన్ 400 పడుతుంది. 400 పడుతుంది. సో ఇది అండి లయన్ 200 పడుతుంది. 200. ఓకే. దీంతోనే వినాయకుడు కూడా చేశారు. 150. ఓకే. సో ఇది అండి ఇంతకుముందు హార్స్ చూపించారు, హార్స్ ఎంత? 200. ఓకే. సో ఇది 200. ఓకే, జిరాఫీ కూడా చేశారు, ఎలిఫెంట్స్ ఉన్నాయి. మాకు పీచ్ కవ్వే ఖర్చు తక్కువే సార్, దీనికి అవే ఖర్చు తక్కువే. ఇది చేయించడానికి అవే ప్రాసెస్ ఎక్కువ, ప్లస్ వాళ్ళకి ఇచ్చే మనీ గురించి ఆ ప్రైస్ పెట్టచ్చు. లేకపోతే పీచే కదా ఇంత కాస్ట్ ఎందుకు అని అనుకుంటారు, కానీ మేకింగ్ చార్జెస్ అయిపోతుంది మాకు వాళ్ళకి. సో చాలా వెరైటీస్. ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటారు వాళ్ళు, ఉపయోగం ఉండదు కదా ఇలాంటి బొమ్మలు అయితే. ఈ పైన దారం చుట్టారండి? దారం డెకరేట్ గా లుక్ బాగుండాలి. ఎలిఫెంట్స్ ఎంత పడతాయి? అది కూడా 200. ఓకే. అలాగే ఇవి కూడా నారలు కూడా, ఇవి డోర్ మ్యాట్స్ కూడా 150 సార్. ఇవి కూడా టెంకాయ నారుతో, కొబ్బరి పీచుతో చేతితోనే చేసినవి పైగా అవి. ఓకే. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో మీ స్టాల్ గురించి వివరిస్తారా మాకు? ఎస్ అండి. సో ఏమేమి ఉన్నాయి మీ దగ్గర, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ అండి, కూకట్పల్లి నుంచి వచ్చాము. యాక్చువల్గా మేము ఫాస్ట్ 4 years నుంచి ఎక్స్పోర్ట్ ఫీల్డ్లో ఉన్నామండి. ఓకే. సో మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ లభిస్తాయి? మెయిన్ మాది చిల్లీ అండి, ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. ఓకే. గుంటూరు చిల్లీ. గుంటూరు చిల్లీయా? ఎస్ ఎస్. ఓకే. అది తొడిమెలు తీసి దంపుడు మిల్లుల్లో పట్టిస్తాము. సో ఎటువంటి కెమికల్ కానీ కలర్ కానీ ఏమి యూజ్ ఉండదు. ఓకే. న్యాచురల్గా అవసరం అంటే పెస్టిసైడ్స్ అయితే మాత్రం కంపల్సరీ మిరపకాయలకి. ఓకే. అయితే గవర్నమెంట్ స్టాండర్డ్స్తో IPM చిల్లీ ప్లస్ నార్మల్ చిల్లీ 2 ఉంటాయండి. ఓకే. సో మీరే పండిస్తారు కూడానా? లేదండి, మా కంపెనీ కింద ఇన్వెస్టింగ్ ఫార్మర్స్ ఉన్నారు. సో ఆ విధంగా మీరు ఇచ్చేసేసి సో మీరే ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు? ఎక్స్పోర్ట్ కూడా అండి. రీసెంట్గా డొమెస్టిక్ మార్కెట్ కూడా ఇచ్చేస్తున్నాం. ఓకే. ఆన్లైన్ స్టోర్ కూడా స్టార్ట్ చేశారు. గ్రేట్ అండి. సో ఇక్కడ ఎంత ప్రైస్ ఉందండి మీ దగ్గర చిల్లీ పౌడర్? చిల్లీ వచ్చేటప్పటికి ఇది ఒరిజినల్ కాశ్మీరీ చిల్లీ అండి. ఓకే. అంటే ఒరిజినల్ బ్యాడ్గి యూజ్ చేస్తాం దీనిలో. బ్యాడ్గి మిర్చి అంటారు. బ్యాడ్గి మిర్చి తొడిమలు తీసి పట్టిస్తాము. ఓకే. నో ఆయిల్. ఓకే. న్యాచురల్గా మన క్రాప్ తీసి దాన్ని క్లీన్ చేయించి తొడిమలు తీవిచ్చి పట్టిస్తాము. సో ఇది ప్రైస్ ఎంత అండి? ఇది ప్రైస్ 250 grams వచ్చేసి 150 అండి. ఓకే. సో ఇక్కడికి వస్తే ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా? మా వెబ్సైట్లోకి వస్తే డిస్కౌంట్ కూపన్స్ ఉందండి. ఓకే. హోమ్ డెలివరీ కూడా మంత్లీ గ్రాసరీస్, ఆల్ గ్రాసరీస్ ఉంటాయి. ఓకే, పోయినండి. సో ఇంకా మీ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ హోమ్ మేడ్ స్నాక్స్ అండి. ఓకే. సో ఇవి కూడా మీకు మిల్లెట్స్ పాస్తా, మిల్లెట్స్ నూడిల్స్, ఓకే, మిల్లెట్ పాస్తా, మిల్లెట్ మ్యాగీ, అన్ని స్నాక్స్ కూడా అన్ని వెరైటీస్ మిల్లెట్స్. ఓకే. ఇవంతా కూడా ఆన్లైన్లో దొరుకుతాయా? అన్ని ఆన్లైన్లో దొరుకుతాయి. ఓకే.